ఇలా ప్రభుకి మహిమ కలుగును గాక. బాగున్నారా? ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 32 అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవునికి మహిమ కలుగును గాక. అవును దేవుడిలరా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన పేరు ఆలోచనకర్త. ఆయన ఆలోచన చేసేవాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, నీ పైన నేను దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన ఆలోచన ప్రకారం మనము అడుగులు వేసినప్పుడు నష్టపోవచ్చు. అదే విధంగా మన మార్గము ఎక్కడికి మనల్ని తీసుకుని వెళ్తుందో, మన ఆలోచన ద్వారా మనము మార్గాన్ని సిద్ధపరచుకొని నడుస్తే అది నాశనానికి తీసుకుని వెళ్తుందా, నష్టపరుస్తాదో మనకు తెలియదు. ఎందుకంటే ఆ ముందు ఏమి ఉందో, ఎంత నష్టం జరగబోతుందో, ఏ అపాయం సంభవించబోతుందో మనకు తెలియదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు. ఆయన ఆది అంతమై ఉన్న దేవుడు. కాబట్టి ఆయనకు సమస్తము తెలుసు. కాబట్టి మరి మీ ఆలోచనతో కొన్ని ప్రారంభించి మీరు నష్టపోయారేమో. ఈరోజు ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నారేమో. ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని కూడా మీరు ఆలోచిస్తున్నారేమో. కానీ ఈ రాత్రి నీ ఆలోచన చొప్పున నువ్వు నడవడం కాదు, కానీ దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడి, అయ్యా నీ ఉద్దేశము నా పైన, నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల విషయంలో, నా వ్యాపారం విషయంలో నీ ఉద్దేశము, నీ ఆలోచన తెలియచేసి నడిపించండి ప్రభువా అని మీరు అడిగితే, ఆయన ఆలోచనకర్త కదా. ఆయన చక్కటి ఆలోచన మీకు చెప్పి ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన పైన డిపెండ్ అయి ఆయన ఆలోచనను అడిగితే ఆయన నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ మాటలు నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు. అవును అయ్యా, మీరు ఆలోచన కర్తనైనా అయ్యా, మీ ఆలోచన స్థిరమైనది, మీ ఆలోచన లాభకరమైనది, మేలైనదిగా ఉండాలి. కాబట్టి ఈరోజు కొంతమందినైనా నష్టపోయారేమో, వారి సొంత ఆలోచన ద్వారా అడుగులు వేసి మరొకసారి నీ ఆలోచన చొప్పున వారు నడవాలని నిర్ణయించుకుంటే, అయ్యా నీ ఆలోచన వారికి తెలియజేసి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.